రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సత్లూజ్ మూవీని రిలీజ్ చేసిన 2 రోజుల్లోనే ఓటీటీ నుంచి కూడా తొలగించడం మీద నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరుగుతోంది. ఈ సినిమా నేపథ్యంలో కొన్ని రోజులుగా మరుగున పడిపోయిన వాదన ఒకటి తెర మీదకి వచ్చింది. ఓటీటీకి సెన్సార్ చేయాల్సిందే అన్న డిమాండ్ని మరోసారి వినిపిస్తున్నారు. నిజంగా డిజిటల్ కంటెంట్కి సెన్సార్ సాధ్యమేనా? ఓటీటీ కంటెంట్కు సెన్సార్ చెయ్యాలన్న వాదన ఇప్పుడు కొత్తగా తెరమీదకొచ్చిందేం కాదు. గతంలో వెంకటేష్, రానా హీరోలుగా తెరకెక్కిన రానా నాయుడు రిలీజ్ సమయంలోనూ ఇదే డిస్కషన్ జరిగింది. అప్పట్లో ఫ్యామిలీ హీరో ఇమేజున్న వెంకటేష్ ఇలాంటి షోలో నటించడం ఏంటి అంటూ ఘాటుగా స్పందించారు ఆడియన్స్. రానా నాయుడుతో పాటు ఆశ్రమ్, తాండవ్ లాంటి సిరీస్లు కూడా తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆ సమయంలో ఓటీటీ ప్రాజెక్ట్స్ కూడా సెన్సార్ ఉండాల్సిందే అన్న డిమాండ్స్ తెరమీదకొచ్చాయి. ఆడియన్స్ పర్సనల్ ఇంట్రెస్ట్తో టికెట్ కొనుక్కొని థియేటర్స్కు వెళ్లి చూసే సినిమాలని సెన్సార్ చేస్తున్నప్పుడు ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే ఓటీటీ కంటెంట్ మీద నియంత్రణ లేకపోతే ఎలా అన్నది విశ్లేషకుల మాట. ఓటీటీలకు సెన్సార్ విధించడం థియేట్రికల్ రిలీజ్కు హెల్ప్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్ టైమ్స్లో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలకు కూడా ఓటీటీలో అన్సెన్సర్డ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ థియేట్రికల్ మార్కెట్ మీద గట్టిగానే పడుతోంది. అందుకే ఓటీటీ కంటెంట్కి కళ్లెం వేస్తే అది బిగ్ స్క్రీన్కు కూడా హెల్ప్ అవుతుందన్న వాదన వినిపిస్తోంది. మరి నిజంగానే ఓటీటీలను నియంత్రించడం సాధ్యమేనా? చూడాలి.